హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఈ భోగి మనందరి జీవితాల్లో భోగభాగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఊరికి వెళ్ళలేదండి పండగకి. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఊరికి వెళ్ళట్లేదు. అంటే అంతకుముందు వెళ్ళే వాళ్ళము. అప్పుడు కరెక్ట్గా పండగల టైంలో కొంచెం మంచు అది ఎక్కువ ఉంటుంది కదా, లక్కీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేవన్నమాట. సో అలా అని చెప్పి, అది కాకుండా ఇప్పుడు కొంచెం మాకు కాలనీ చివర ఉంటాం అన్నమాట మేము. దొంగల భయం కూడా ఎక్కువైంది. రీసెంట్గానే పక్క హౌస్లో దొంగలు పడ్డారు. సో అందుకని చెప్పి మేము ఊరికి వెళ్ళట్లేదండి పండగలకి. ఎందుకంటే బిల్డింగ్లు ఎవరు ఉండరు అనమాట. అందుకని చెప్పి వెళ్ళట్లేదు. సో మేమైతే ఇక్కడే భోగి వేసుకున్నామండి. ఇవి మన పూల మొక్కలు కొట్టిన కర్రలు ఉన్నాయన్నమాట. కింద బంగారు గంట పూల చెట్లు ఉంటే అవి కొట్టేసి అక్కడ అరుగు వేసామన్నమాట. ఎవరైనా దారిని పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కూర్చుంటారులే అన్నట్టు చిన్న అరుగులాగా వేసామన్నమాట. ఆ ప్లేస్లో తీసిన మొక్కలు, ఆ కొమ్మలన్నీ పడేయకుండా నేను ఆకులైతే కంపోస్ట్కి వేస్తాను. కొమ్మలు నాకు ఎప్పటి నుంచో పొయ్యి పెట్టుకోవాలని ఆశగా ఉండేదన్నమాట. అందుకని ఆ కర్రలు పడేయకుండా అలానే దాచుకున్నాను. ఆ కర్రలు ఇప్పుడు భోగికి పనికొచ్చాయండి. ఆ కర్రలతోనే భోగి వేసామన్నమాట. అంటే ఎవ్రీ ఇయరు ఏదో ఒక కర్రలు దాచిపెట్టి, మన గార్డెన్లో కర్రలే దాచి ఉంచుతాను. వాటితోనే భోగి వేస్తామండి. లాస్ట్ ఇయర్ కూడా వేసామన్నమాట. భోగి వేయడమే కాదు, ఆ భోగిలో ఒక చెంబు పెట్టి వాటర్ కాగబెట్టి కూడా పోసుకుంటామండి. మాకు స్నానాలకి, అంటే అవి సరిపోయే అన్ని కాకపోయినా కొంచెం మనం పోసుకునే నీళ్ళలో కలుపుకొని పోసుకుంటాం అన్నమాట. అలా అని చెప్పి ఒక చెంబు కూడా పెట్టి కాగబెట్టాను. ఈసారి కింద ఆంటీ వాళ్ళు కూడా కొన్ని కర్రలు తీసుకొచ్చి పెట్టారనమాట. సో అందరం కలిసి భోగి వేసుకున్నాము. భోగిలో నీళ్ళు పెట్టుకొని వాళ్ళు కొంచెం తీసుకున్నారు. మళ్ళీ మేము కొంచెం తీసుకొచ్చుకొని వాటర్లో కలుపుకొని పోసుకున్నాము. ఇంకా భోగి పండుగ, సంక్రాంతి పండుగ అంటే ఇంకా ముగ్గులే కదండి. నేను భోగి వేయాలని చెప్పి రోడ్లో మాత్రం నైటే వేసేసాను అనమాట. ఏదో చిన్న చిన్న ముగ్గులే. ముందంత ఓపిక లేదులేండి. ఇప్పుడు ముందు పెద్ద పెద్ద ముగ్గులు, రోడ్డు, ఇండ్లు ఎంత పొడవు ఉందో అంత పొడవు ముగ్గులు పెట్టేదాన్ని. మొత్తం గేట్ ముందు నుంచి రెండో గేటు ఆ చివరి వరకు పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల అంత దూరం వేయలేకపోయాను. ఆ వేసిన దానికే మోకాలు నొప్పులు అవన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి కింద ఏదో సింపుల్గా వేసేసి, ఇక్కడ పైన కూడా ఇంటి ముందు కూడా సింపుల్గానే వేసుకున్నా అండి. ఇది తులసమ్మ ముందు వేసుకున్నాను అనమాట. పండగ అంటే ఊర్లోనే బాగుంటుందండి. అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎవరికి వారు ఏదో వేసామా, ఇంట్లో ముడుక్కున్నామా అన్నట్టే. ఊర్లో అయితే సందడిగా ఉంటుంది కదా. ఇంకా ఏదో మనం కూడా పండగ చేసుకోవాలి అన్నట్టు ఇంకా చేసుకున్నాం అనమాట. నేనైతే సింపుల్గానే, పెద్దగా నేను ముందంతా హెవీగా చేసుకునేదాన్నండి. కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు కాబట్టి ఏదో సింపుల్ ముగ్గులు వేసుకొని సింపుల్గానే చేసుకున్నాను. ఈరోజు భోగి రోజు అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఊరికే భోగి వేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నాము. మాకు భోగి రోజు నాన్ వెజ్ తింటారండి. సో అదే అనమాట. పెద్ద పండగ రోజు అయితే ఇంకా పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజు ఇంకా పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం కాబట్టి నాన్ వెజ్ ఏం తగలకుండా చూసుకుంటాం అన్నమాట. సింపుల్గా వేసుకున్నాను అనమాట ముగ్గులు కూడా. అప్పటికి నా వల్ల కాలేదు, కానీ తప్పదు కాబట్టి. పండగ అంటే ఇంటి ముందు ఇలా రంగురంగుల్లో ముగ్గులు కనిపిస్తూ ఉంటే అదో చిన్న ఆనందం కదా. ఊర్లో అయితే సూపర్గా ఉంటుంది. అప్పుడంతా ఇంకా భోగిలో నీళ్ళు పోసుకోవడం, వద్దు నాకు చాలు ఎక్కువైపోతాయి అన్ని నీళ్ళు పోసుకునే వాళ్ళం. ఇక్కడ ఏదో టీ నీళ్ళలాగా కొంచెం వేడి చేసుకొని పోసుకోవడమే కదా, హీటర్లో పెట్టుకొని. ఏదో ఆ పండగ ఆనవాయితీ అది తప్పకూడదు అని చెప్పి ఇప్పటికీ ఊర్లో కూడా చాలామంది అదే
ఈ పెద్ద పండగ అయితే కంపల్సరీ చేసుకుంటున్నారు కానీ మిగతా పండుగలు ఇది కార్తీక పండగ వస్తే మేము గుమ్మటీలు, ఆడపిల్లలు అయితే గుమ్మటీలు, మగపిల్లలు అయితే మా దివిటీలు పట్టేవాళ్ళు అనమాట. అవన్నీ ఇప్పుడు లేవులేండి. ఇంకా ఈ ధనుర్మాసం పెట్టిందంటే అంటే మాకు పండగ నెల పీడ నెల అంటారనమాట. అది పెట్టిందంటే ఇంకా అప్పటి నుంచి మేము కొంతమంది ఆడపిల్లలంతా గుంగూడి గొబ్బిళ్ళు తట్టేవాళ్ళం అనమాట. ఇంటింటికి తీసుకెళ్ళి గొబ్బిళ్ళు తట్టేవాళ్ళము. అలా ఆ గొబ్బిళ్ళని మళ్ళీ భోగిలో వేసేవాళ్ళము. కొన్ని ప్రాంతాల్లో గౌరమ్మ అంటారేమో, మాకైతే గొబ్బిళ్ళు అంటారు. కొన్ని గొబ్బిళ్ళ పాటలు కూడా గుర్తున్నాయండి. కాకపోతే అది కంప్లీట్గా పాట కంప్లీట్గా గుర్తు రావట్లేదు. ఏదో కొంచెం కొంచెం గుర్తుంది, కానీ అది పాడితే కూడా మీరు వీడియో చూడకుండా వెళ్ళిపోతారేమో, అందుకని నేను పాడట్లేదులేండి. నేనైతే ఆ మెమరీస్ అంతా గుర్తు చేసుకుంటూ ఉన్నాను అనమాట పొద్దున్నుంచి. చిన్నప్పుడు ఆ ముగ్గులు పెట్టుకోవడము, ఆ భోగి వేసుకోవడము, ఎవరు భోగి ముందేస్తారు అని ఎదురు చూడటము, అలా భలే సరదాగా ఉండేదండి. ఊళ్ళో అయితే ఇప్పటికి కూడా అలా ఉంటుందేమో సరదాగా. కానీ మేమైతే ఊరికెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది అండి. దగ్గర దగ్గర 7 years అయిపోయిండొచ్చేమో. 2017లో ఏమో వెళ్ళినట్టున్నాము. ఆ తర్వాత వెళ్ళలేదు అనుకుంటా అండి. చాలా లాంగ్ బ్యాక్ అనమాట. ఏమో నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వీలవుతుందేమో చూడాలి. అంటే ఎవరైనా ఇక్కడ చూసుకోవడానికి ఉన్నారంటే మనం వెళ్ళడానికి బాగుంటుంది. అది కాకుండా ఇల్లు చూసుకోవటానికే కాదండి, పాపం స్మైలీ మమ్మల్ని నమ్ముకొని ఉంది కదా, దాన్ని చూసుకోవటానికి కూడా ఎవరు లేరు. అందుకని చెప్పి సగం వెళ్ళలేదు. మమ్మల్ని తిట్టుకోవద్దండి, స్మైలీ కోసం ఊరు వెళ్ళడం మానేస్తారా అని. అలా అని కాదు, కానీ ఇంకా అది మూగజీవి కదండి, దాన్ని కూడా చూసుకోవాలి కదా. అందుకనే కాదు, ఇంకా మెయిన్ లక్కీ కూడా లేడు కాబట్టి ఇంకా మాకు అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. అందుకని చెప్పి ఇంకా మ్యాక్సిమం ఏదో పండగలు చేసుకోవాలి ఆ ఆనవాయితీ పోకుండా అన్నట్టు చేసుకుంటున్నాము, కానీ మనస్ఫూర్తిగా అయితే కాదులేండి. పండగ అంటే అందరూ కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకోవడమే కదా పండగ. కానీ మేము ఊరు వెళ్ళే ఛాన్సు లేదు, ఇక్కడ అందరం కలిసి చేసుకునే ఛాన్సు లేదు. సో ఇదే అండి నా భోగి వీడియో. మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.